like a Hellcat. Students, already we learnt part 1 and part 2 direct and indirect speech. Now we are learning part 3. After rule number 8, rule number 9, part 1 formulas of direct and indirect speech. Part 2 rules of direct and indirect speech. Part 3 is also rules of direct and indirect speech. Next, part 4 exercises. So, part 9 reporting object ఇవ్వనప్పుడు మీ ఆబ్జెక్ట్ గా తీసుకొని డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సెకండ్ పర్సన్ అంటే యు బట్టి మార్చాలి. సపోజ్ సబ్జెక్ట్ యు అయితే ఇక్కడ ఇది రిపోర్టింగ్ సబ్జెక్ట్, రిపోర్టింగ్ వెర్బ్, కానీ రిపోర్టింగ్ ఆబ్జెక్ట్ లేదు. రిపోర్టింగ్ ఆబ్జెక్ట్ లేనప్పుడు మీ అనుకోవాలి. మీ అనుకుంటే అప్పుడు ఇందులో ఉన్న సెకండ్ పర్సన్ దీన్ని బట్టి మాట్లాడాలి. ఇక్కడ మీ ఉంటే యు ఐగా మాట్లాడాలి, అదే యు ఆబ్జెక్ట్ లో ఉంటే మీగా మాట్లాడాలి. సపోజ్ యు ఆబ్జెక్ట్ రూపంలో ఉంటే మీగా మాట్లాడాలి, సబ్జెక్ట్ రూపంలో ఉంటే ఐగా మాట్లాడాలి. అంటే ఇక్కడ ఏమీ లేకపోతే మీ అనుకోవాలి. అంటే అతను చెప్పాడు, ఎవరితో చెప్పాడు? నాతోనే చెప్పాడు. సో నీవు యు ఆర్ రాంగ్, నువ్వు తప్పు చేసావు అంటే అతను చెప్పాడు నాతోనే, నీ తప్పని. సో అక్కడ నాతో చెప్పాడు కాబట్టి he said that ఇక్కడ యు ఐగా మారుతారు. రిపోర్టింగ్ ఆబ్జెక్ట్ మీ కాబట్టి సెకండ్ పర్సన్ లో ఉన్నవి ఇది సెకండ్ పర్సన్ లో ఉన్నవి ఆబ్జెక్ట్ బట్టి మారుతుంది. సో ఇక్కడ మీ అనుకోవాలి ఆబ్జెక్ట్ లేకపోతే. సో ఐ ఆర్ వాజ్ అవుతుంది. ఆర్ సింగులర్ కాబట్టి వాజ్ రాంగ్. he said that I was wrong. అలా రూల్ నెంబర్ 10. రూల్ నెంబర్ 10 ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అన్నమాట. రూల్ నెంబర్ 10 నుంచి క్వశ్చన్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్, WH క్వశ్చన్. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ ఎలా చేయాలి, WH క్వశ్చన్ ఎలా చేయాలి చూడండి. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ he said to them, do you know my father? నీకు మా ఫాదర్ తెలుసా? he said to them, అతను వారితో మాట్లాడాడు. do you know my father? మీకు మా ఫాదర్ తెలుసా? సో ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయినప్పుడు మనం రెండు అంటే రిపోర్టింగ్ కి డైరెక్ట్ స్పీచ్ కి పాయింట్ సైడ్ అయ్యే పదం ఇఫ్. ఇగో ఇఫ్ వాడాలి. ఈ సెట్ టు దెమ్ సాధారణంగా క్వశ్చన్స్ అయినప్పుడు ఆస్క్డ్ అని యూజ్ చేయాలి. ఎస్ఆర్ నో క్వశ్చన్ కానీ WH క్వశ్చన్ కానీ ఆస్క్డ్ అని యూజ్ చేయాలి. మనం స్టేట్మెంట్స్ లో ఎస్ఎస్బి క్వశ్చన్ లో మాత్రమే సెడ్ టు ఉంటే టోల్డ్ అని రాస్తాం. మాక్సిమం క్వశ్చన్ అయితే ఆస్క్డే, సెడ్ అన్నా సెడ్ టు అన్నా ఏదైనా ఆస్క్డ్ అని రాస్తాం. అందుకే ఈ ఆస్క్డ్ దెమ్ ఇక్కడ దట్ ఉండదు. ఇఫ్ ఇక్కడ యు సెకండ్ పర్సన్ దీన్ని బట్టి మారుతుందని మనం రూల్లో చెప్పుకున్నాం. సో సెకండ్ పర్సన్ యు ఉంది. ఇక్కడ ఏంటంటే దెమ్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంది. దాని సబ్జెక్ట్ ఏంటి? దే నోకి పాస్ట్ టెన్స్ రాయాలి కదా. న్యూ మై అంటే ఫస్ట్ పర్సన్. అంటే ఫస్ట్ పర్సన్ ఇక్కడ ఎవరు? ఈ అంటే అతని యొక్క, అంటే మై ఫాదర్ అంటే అతని యొక్క ఫాదర్, హిస్ ఫాదర్. he asked them if they knew his father. కొటేషన్ తీసేయాలి, క్వశ్చన్ మార్క్ కూడా తీసేయాలి. నెక్స్ట్ he said to me, don't you know my father? he said to me, don't you know my father? మా ఫాదర్ నీకు తెలియలేదా? ఇక్కడ he asked me if, ఇక్కడ if you మీరు బట్టి మారుతుంది. అంటే సెకండ్ పర్సన్, మీ అంటే ఫస్ట్ పర్సన్ లో సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఇక్కడ డోంట్ అంటే డిడ్ నాట్, ఐ డిడ్ నాట్. పాస్ట్ టెన్స్ వచ్చింది కాబట్టి డిడ్ నాట్ నో
మై ఫాదర్ అంటే ఇక్కడ హిస్ ఫాదర్. నెక్స్ట్ ఈ సెట్ డిడ్ యు సీ ద ఎమ్మెల్యే చూసావా? ఈ సెట్ ఇది పాస్ట్ టెన్స్. నెక్స్ట్ ఎస్ఆర్ నోట్ క్వశ్చన్ కాబట్టి ఇఫ్ పెట్టాలి. ఇఫ్ కానీ వెదర్ కానీ రెండింటిలో ఏదో ఒకటి, రెండింటిలో ఏది పెట్టినా పర్వాలేదు. ఇఫ్ ఆర్ వెదర్. ఈ ఆస్క్డ్ వెదర్ ఇఫ్ పెట్టినా పర్లేదు. ఇఫ్ ఆర్ వెదర్ ఇక్కడ యు దేని బట్టి మారుతుంది? ఆబ్జెక్ట్ బట్టి మారుతుంది. ఆబ్జెక్ట్ లేదు కదా, లేకపోతే మనం మీ అనుకోవాలని చెప్పాలి. ఇంపార్టెంట్ మీ అనుకుంటే ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఐ. పాస్ట్ టెన్స్ అయితే పాస్ట్ పార్టిసిపల్ టెన్స్ లో మారుతుంది. ఐ had seen participle had plus v3 had seen the MLA. He asked whether I had seen the MLA. Next rule number 11 WH question అయితే WH వస్తుంది. WH question అయితే చూడండి. ఎగ్జాంపుల్ I said to him what are you doing here? I said to him what are you doing here? క్వశ్చన్ ఏదైనా సరే ఆస్క్డ్ రాయాలి. సో I asked him what ఉంటే వాట్, విచ్ ఉంటే విచ్, వెన్ ఉంటే వెన్, హూ ఉంటే హూ, వేర్ ఉంటే వేర్, అవే రాయాలి. కంబైన్ ఒకసారి దట్ ఉపయోగించాం, ఒకసారి ఇఫ్ ఉపయోగించాం. ఇప్పుడు WH క్వశ్చన్ కాబట్టి అవే ఉపయోగిస్తాం. వాట్ ఇక్కడ ఈ రెండు చూడండి. ఈ రెండు ఒకసారి గమనిస్తే ఇది ఎంపిక్ వర్బ్, ఇది సబ్జెక్ట్. ఈ రెండు తారుమారు అవుతాయి, జాగ్రత్త గుర్తుంచుకోండి. వాట్ యు అంటే సెకండ్ పర్సన్ దీన్ని బట్టి మారుతుంది. సో యు దీని యొక్క సబ్జెక్ట్ ఏంటి? ఏం సబ్జెక్టు? హీ సింగులర్ కాబట్టి ఆర్ వాజ్ గా మారుతుంది. ఈ వాట్ హీ వాజ్ డూయింగ్ హియర్ దేర్ గా మారుతుంది. టేబుల్ ఇచ్చారు, హియర్ దేర్ గా మారుతుంది. ఇలా అయితే అది WH వస్తుంది. ఓకే, నెక్స్ట్ he said to me why have you done this? సెట్ ఇక ఆస్క్డ్ వచ్చేస్తుంది. ఈ ఆస్క్డ్ మీ వై అంటే వై, ఈ రెండు మారుతాయి. యు అంటే దీన్ని బట్టి మారుతుంది. ఇక్కడ మీ ఉంది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్. యు సబ్జెక్ట్ గా రాయాలంటే యు అనేది దీన్ని బట్టి మారుతుంది. దీని సబ్జెక్ట్ ఏంటి? ఐ. పాస్ట్ టెన్స్ హ్యాడ్, ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. ఐ హ్యాడ్ డన్ దిస్ దట్ గా మారుతుంది. నెక్స్ట్ వేర్ కెన్ ఐ గెట్ ఏ కార్ ఫర్ ఐ? ద స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ. వేర్ కెన్ ఐ గెట్ ఏ కార్ ఫర్ ఐ? ద స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ. ఇదే ముందు రాయాలి ఎప్పుడును. ద స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ, వేర్ అంటే వేరే. ఇక్కడ చూడండి కెమ్ ఐ, ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. కెమ్ పుట్ అవుతుంది. ఐ ఇక్కడ ఎవరున్నారు? స్ట్రేంజర్, పై వ్యక్తి. సో హీ అవుతుంది. ఐ హీగా మారుతుంది, కెన్ ఫుడ్ గా మారుతుంది. గెట్ ఏ కార్ ఫర్ ఐ, ద స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ వేర్ హీ కుడ్ గెట్ ఏ కార్ ఫర్ ఐ. అలా అంటే WH క్వశ్చన్లు అలా మారుతాయి. మనం ఇంకా ఎక్సర్సైజ్ లో చేసుకుందాం. ఎక్సర్సైజ్ చాలా చేసుకుంటే అప్పుడు ఇంకా పూర్తిగా అర్థమవుతాయి. సో ఇవి అన్ని రూల్స్ కూడా మీరు ప్రతిదీ గమనించండి, అబ్జర్వ్ చేయండి. ఈ రూల్స్ అండ్ టేబుల్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అన్నీ వచ్చేస్తే ఇది చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 12. ఇంపేరేటివ్ సెంటెన్సెస్. ఇంపేరేటివ్ సెంటెన్సెస్ లో రెండు రకాలు, పొలైట్ వేస్, ఆర్డర్స్. ఇంపేరేటివ్ సెంటెన్స్ అయితే మనం ఏ పదంతో యాడ్ చేద్దాం? టు అనే పదం. వీటికి ఇంపేరేటివ్ సెంటెన్స్ అయితే టు అనే పదంతో యాడ్ చేద్దాం. చూడండి ఎగ్జాంపుల్. ఈ సెడ్ టు ద బాయ్ లీవ్ ద రూమ్ అట్ వన్స్. రూమ్ నుంచి పైకి వెళ్ళి అంటే రూమ్ విడిచిపెట్టు. ఈ సెడ్ టు స్టేట్మెంట్స్ లో అయితేనే టోల్డ్ అవుతుంది. ఇందులో కూడా రాయొచ్చు. అది ఆర్డర్ అయితే ఆర్డర్ రాస్తాం, పొలైట్ అయితే రిక్వెస్ట్ అని రాస్తాం, రెండు తెలియకపోతే టోల్డ్ అని రాస్తాం. ఈ సెడ్ టు ఆర్డర్ కాబట్టి ఈ ఆర్డర్ ద బాయ్, ఇక్కడ కంబైనింగ్ వర్డ్ టు పక్కన వెర్బ్ మారదు. ఏ టెన్స్ లో ప్రెజెంట్ టెన్స్ లోనే ఉండాలి. టు పక్కన వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉండాలి.
టు అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ అనేది ఇది పాస్ట్ టెన్స్ గా మార్చాలి లెఫ్ట్ అని రాయకూడదు. టు పక్కన ఉన్న వెర్బ్ ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్ లోనే ఉండాలి. టు లీవ్ ద రూమ్ అట్ వన్స్. నెక్స్ట్ ఈ సెడ్ టు మీ ప్లీజ్ వెయిట్ హియర్. ప్లీజ్ వెయిట్ హియర్ ఇక్కడే ఉంది దయచేసి. ఇది రిక్వెస్ట్ కాబట్టి ఈ రిక్వెస్టెడ్ మీ టు రాస్తాం. ఇక్కడ ప్లీజ్ ఇలాంటివి తీసేస్తాం. టు వెయిట్ హియర్ ఏమవుతుంది దేర్ గా మారుతుంది. సో ఈ రిక్వెస్టెడ్ మీ టు వెయిట్ దేర్. వెయిటెడ్ అని రాయకూడదు, వెయిట్ దేర్. టు పక్కనే వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. ద మేనేజర్ said to the clerks, don't come late. The manager said to the clerk, don't come late. So the manager said to the clerk. ఇక్కడ ఆలస్యంగా రాకండి. అయితే ఇది ఆర్డర్ కాదు, పొలైట్ కాదు. అలాంటప్పుడు మనం టోల్డ్ అని రాస్తాం. said to అంటే the manager told the clerks don't come late అంటే రావద్దు అంటే నాట్ టు ఉపయోగించాలి. నాట్ టు కమ్ లేట్, ఆలస్యంగా రావద్దు. నాట్ టు కమ్ లేట్. అలా రూల్ నెంబర్ 13 ఎక్స్క్లమేషన్స్ అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అండ్ ఆబ్జెక్టివ్ సెంటెన్సెస్. అయితే ఇవి అలాగా ఆల్రెడీ దీన్ని జాయిన్ బిట్వీన్ ద టూ సెంటెన్సెస్ విత్ దట్. క్వశ్చన్స్ అయితే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఇఫ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అయితే డబ్ల్యూహెచ్, అలాగే పొలైట్ వేస్ కి ఆర్డర్స్ కి అయితే టు, దీనికి దట్టే, స్టేట్మెంట్స్ కైనా దట్టే. సో ఈ సెడ్ అలా మై గ్రాండ్ ఫాదర్ ఇస్ డెడ్. అతను చెప్పాడు అయ్యో మా గ్రాండ్ ఫాదర్ చనిపోయాడా. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో ఈ ఎక్స్క్లైమ్డ్ దట్, ఈ ఎక్స్క్లైమ్డ్ దట్. సో అలాసు, పొలయ, కో ఇలాంటివి తీసేస్తాం. ఎక్స్క్లైమ్డ్ దట్ మై గ్రాండ్ ఫాదర్. ఇక్కడ మై అంటే ఫస్ట్ పర్సన్ కాబట్టి దీన్ని బట్టి మాట్లాడదు. ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ పాస్ట్ టెన్స్ వాస్ డెడ్. ఎక్స్క్లైమ్డ్ దట్ ఈజ్ గ్రాండ్ ఫాదర్ వాస్ డెడ్. నెక్స్ట్ ఈ సెడ్ మే యువర్ మదర్ సూన్ రికవర్ అంటే మీ మదర్ రికవర్ అవ్వాలి అని ఆశీర్వదించడం ఆబ్జెక్టివ్ సెంటెన్స్. ఈ సెడ్ మే యువర్ మదర్ సూన్ రికవర్. ఈ ప్రేయర్ దట్ ప్రే చేస్తున్నాడా, ప్రార్థిస్తున్నాడు. లేదంటే ఈ సెడ్ దట్ అని రాసినా రైటే. ఈ ప్రేయర్ దట్ యువర్ అంటే ఇక్కడ సెకండ్ పర్సన్ కాబట్టి ఇక్కడ ఏం లేదు మీ అనుకున్నాను కదా. సో మీ అనుకుంటే ఎవరు అవుతుంది, మై అవుతుంది. మై మదర్ ఇది ముందుకు వచ్చేది. మైట్ సూన్ రికవర్. ఈ సెడ్ టు హ్యావ్ గుడ్ మార్నింగ్. ఇంకా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇలాంటి వాటికి జాయింట్ ఏం పెట్టవసరం లేదు. ఈ విష్డ్ హ్యావ్ గుడ్ మార్నింగ్, ఈ విష్డ్ హ్యావ్ గుడ్ ఆఫ్టర్నూన్, ఈ విష్డ్ హ్యావ్ గుడ్ నైట్, ఈ విష్డ్ ఇలాంటి సాధారణంగా. సో ఈ విష్డ్ హ్యావ్ గుడ్ మార్నింగ్, దట్స్ ఆల్. దట్ పెట్టినారైతే విష్డ్ హ్యావ్ దట్ గుడ్ మార్నింగ్, బట్ నాట్ ఎనీ వర్డ్ బిట్వీన్ టూ సెంటెన్సెస్. ఈ విష్డ్ హ్యావ్ గుడ్ మార్నింగ్. She said, "Oh God, I have lost my purse." ఓ దేవుడు నా పర్స్ పోగొట్టుకున్నానే. ఇలాంటి ఓ దేవుడు అలాంటివి చేస్తాం. ఈ ఎక్స్క్లైమ్డ్ లేదా ఈ సెడ్ దట్ ఏదైనా పర్లేదు. అతను చెప్పాడు, అతను ఎక్స్ప్లెయిన్ అంటే ఆశ్చర్యంగా చెప్పాడు. ఈ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇక్కడ ఐ ఎవరు సిగా మారుతుంది. ఐ అంటే సి, హ్యావ్ హ్యాడ్ పాస్ట్ టెన్స్, లాస్ట్ మై నా యొక్క ఆమె యొక్క her purse. He explained that she had lost her purse. The man said to the boy, "Bravo." ఇలాంటిది కూడా చేస్తాం. Bravo, you have played well. బాగా ఆడావు. The man said to అంటే told అని రాయొచ్చు, explained అని రాయొచ్చు. ఆశ్చర్యంగా the man exclaimed the boy that you అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ లో the boy అంటే అతడు. He had played well. The man explained the boy that he had played well. So there are 13 rules in the direct and indirect speech. So rules completed, but total you will observe all rules and tables, first person, second person tables, and
today, that day, that table, verbs, all tables are observed and all rules are observed and understood. Next video part 4 exercise, direct and indirect speech exercise. So don't forget, subscribe our channel Satish Master 4919. Thank you very much.